వా ఒడియమ్మ 1 రూపీ కాయిన్. ఇది గుర్తుందా మీకు? అసలు ఈ 500 రూపీస్ నోట్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. ఆడ మగ అని సంబంధం లేకుండా మొత్తం బట్టలు ఇవి. వైట్ వాళ్ళు కూడా కొంటూ ఉంటారు. చూడండి, హెయిర్ డ్రైయర్లు, మేకప్ కిట్లు, ల్యాప్టాప్లు, ఐఫోన్స్. ఇక్కడ చూడండి, ఆఖరికి మొబైల్ ఫోన్స్ కూడా సెకండ్ హ్యాండ్లో దొరుకుతున్నాయి. నాకు తెలిసి వీటిని ఎవరన్నా ఇస్బాల్ దగ్గర బాగా డబ్బులున్న కోవిటి వాళ్ళు కొంచెం 3 టైప్స్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్, 3 టైప్స్ ఆఫ్ మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. ఇలాంటి పల్లెల్లో తినేవాళ్ళు ఒకప్పుడు భోజనాలు. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి కువైట్లోనే ద బిగ్గెస్ట్ సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరికే ఒక పెద్ద సూకుల్ జుమ్మా, అంటే ఫ్రైడే మార్కెట్ అనమాట. సో ఇక్కడ మొత్తం మొబైల్స్ కానుంచి బ్యాగులు, బట్టలు, ఇంకా A to Z మనకు కావాల్సిన ప్రతి వస్తువు కింద బాటమ్ టు టాప్ ఏ వస్తువు కావాలన్నా సెకండ్ హ్యాండ్లోనే దొరుకుద్ది. కువైట్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనం ఎంతకు కావాలన్నా బేరాలు మాట్లాడుకొని అయితే తీసుకోవచ్చు. ఇవే కొనాలంటే మనం షాపులో రేట్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి, కానీ అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి అనేది మాత్రం తెలియదు. లైక్ ఏం దొరుకుతాయి ఏంటి అనేది మొత్తం A to Z చూపిస్తా. మీరు ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 17 ఎంట్రన్సెస్ ఉంటాయి. మొత్తం ఫుల్ మ్యాప్ అనమాట ఇది. ఇంత పెద్దది మార్కెట్. ఇంత పెద్ద మార్కెట్లో మనం ఎంట్రన్స్ 5 దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్ 5. సో ఇక్కడ వచ్చేసి అక్కడ కనిపించేటివన్నీ పాత బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అందరికీ దొరుకుతాయి. ఆడ మగ అని సంబంధం లేకుండా మొత్తం బట్టలు ఇవి. వైట్ వాళ్ళు కూడా కొంటూ ఉంటారు. చూడండి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి టీషర్ట్స్. సో అన్నీ గుట్టలు గుట్టలు వేసేసి అమ్ముతూ ఉంటారు. మనకేం కావాలన్నా తీసుకోవచ్చు. బెడ్షీట్లు, పెద్ద పెద్ద దుప్పట్లు. కోవిడ్ వాళ్ళు చూడండి ఎత్తుకొని పోతున్నారు, సంచులు వేసుకొని పోతున్నారు. సో ఇదంతా బట్టలకు సంబంధించింది. మనకి ఏ బట్టలు కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాక్చువల్గా వీడియోస్ తీయకూడదంట, కానీ మీ అందరి కోసం నేను రిస్క్ చేసి చూపిస్తున్నా. మీరు వీడియోకి లైక్ చేయండి తప్పకుండా. ఇంకా ఇట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించిన కాయిన్లు దొరుకుతూ ఉన్నట్టున్నాయి. మన ఇండియా టీవీ ఏమన్నా కనిపిస్తాయేమో చూద్దాం. మన ఇండియా టీవీ కనిపించితే బాగుంటాయి. మన ఇండియా టీవీ రూపాయి కాయిన్ ఎన్ని రోజులు అయిపోయిందో కదా ఈ రూపాయి కాయిన్ చూసి. ఒడియమ్మ, మన ఇండియా రూపాయి కాయిన్స్ చూడటము. ఇంకా 2 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్. ఇది చాలా ఓల్డ్ కాయిన్ కదా, చాలా ఓల్డ్ ఇది. అసలు చాలా రోజులు అయిపోయింది చూసి. ఇక్కడ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అసలు మన ఇండియా కాయిన్, అదీగాక ఓల్డ్ కాయిన్ ఇక్కడ కనిపించడం చాలా హ్యాపీ. 2 రూపీ కాయిన్స్. ఇది వచ్చేసి ఓల్డ్ కాయిన్ 2 రూపీస్ కాయిన్. ఇది వచ్చేసి న్యూ కాయిన్. మన ఇండియా లోగో ఓల్డ్ 2 రూపీస్ కాయిన్. 3 సింహాలు తలకాయ ఉండేది 2 రూపీస్ కాయిన్. ఇది ఓల్డ్ కాయిన్. ఇది వచ్చేసి కొత్త కాయిన్ 2 రూపీస్, మన ఇండియన్ రూపీస్ కాయిన్. చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తూ ఉంటే నాకు. ఇక్కడ వా ఒడియమ్మ 1 రూపీ కాయిన్. ఇది గుర్తుందా మీకు? అసలు 2007ది. వాడి అమ్మ సూపర్. 3 టైప్స్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్, 3 టైప్స్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ అయితే దొరికాయి. చూసారు కదా, సూపర్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, అప్పటి వస్తువులు అన్నమాట ఇవి. అన్నీ రాగికి సంబంధించినవి. మొత్తం పాతకాలంలో వాడేవాళ్ళు అన్నమాట వీటిని. చూడండి, పెద్ద డీజిలు ఇవన్నీ పాతకాలంలో వాడేవాళ్ళు ఎక్కువ. సో
ఇలాంటి పల్లెల్లో తినేవాళ్ళు ఒకప్పుడు భోజనాలు. చూడండి అక్కడ ఎంతమంది కొనుక్కున్నారో. స్పెట్స్ రాయ్బాన్. ఓకే, ఒకవేళ ఇవే కూలింగ్ గ్లాస్ వచ్చేసి ఎక్కడన్నా షాపులో కొనాలంటే మేబీ 60-70 KD. నేను చూసే ఆల్రెడీ రాయ్బాన్ కంపెనీలో వచ్చేసి నేను స్పెట్స్ అయితే చూశాను ఇంతకుముందు ఒకసారి చెక్ చేశా. సో 60-70 KD అయితే చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ 3 KD 4 KDకే దొరుకుతాయి. ఈజీగా తక్కువ ధరలకు దొరుకుతాయి అన్నమాట. సో స్పెట్స్ కావచ్చు, ఒకప్పుడు పాతకాలంలో వాడే వాచ్లు. ఒక 10 years బ్యాక్ మా నాన్న కువైట్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాడనమాట. అప్పుడు కాలంలో ఇలాంటి వాచ్ పెట్టుకొని స్కూల్కి వెళ్తేనే అబ్బో వాడి దగ్గర వాచ్ ఉందిరా అనేటవాళ్ళు. మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. అదా వాచ్ చమ్ 2 dinar నూస్ 2 dinarల నూస్ చెప్తున్నాడు ఈ వాచ్. మొత్తం సెంట్ బాటిల్, రకరకాల సెంట్లు, కొత్తటివి. ఇవన్నీ కొత్తటివే దొరుకుతాయి, పాతటివి దొరుకుతాయి. మొత్తం ఆ దేశం ఈ దేశం తేడా లేకుండా అన్ని దేశాలలో వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఆఖరికి కువైట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బేరాలు మాట్లాడుకొని తీసుకుంటూ ఉంటారు. సో చాలా వరకు చూడొచ్చు మీరు, కువైట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. మీరు చూడొచ్చు, కువైట్ వాళ్ళని కూడా చూడొచ్చు. మీరు కావాల్సిన వస్తువులను కావాల్సినట్టు తీసుకొని బేరాలు మాట్లాడుకొని తీసుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత ఏంటి అని అడుగుతున్నాడు. మొత్తం చెక్ చేస్తున్నాడు అతను, ఏమేమి ఉన్నాయి ఏంటి, ఎంత పడుతుంది ఏంటి అనేసి. మన ఇండియా 100 రూపీస్ నోటు, 20 రూపీస్ నోటు చూస్తే మీరు ఆఖరికి 500 రూపీస్ నోటు, అంటే ఓల్డ్ 500 రూపీస్ నోటు ఉంది కదా, అది చూపిస్తా చూడండి. మీకు చూపిద్దామని చెప్పేసి దీన్ని అడిగాను అనమాట. ఇది ఇస్తారా మీకు? 500 రూపీస్ నోటు, 20 రూపీస్ నోటు, 100 రూపీస్ నోటు, కొత్త 20 రూపీస్ నోటు. అసలు ఈ 500 రూపీస్ నోట్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. ఇప్పుడు 500 రూపీస్ నోటు వేరేలా ఉంది, ఒకప్పుడు 500 రూపీస్ నోట్ ఇది. చూడండి ఒకసారి ఎలా ఉంది. చాలా రోజులు అయిపోయింది కదా ఈ 500 నోట్, ఇప్పుడు లేదు కదా. సెకండ్ హ్యాండ్ సెంట్ బాటిళ్ళు, వాచ్లు, పర్సులు, బెల్ట్లు, స్పెట్స్, ఉంగరాలు, రాళ్ళు, మెల్ల వేసుకోవడానికి చైన్లు, చేతికి వేసుకోవడానికి రింగులు, బ్యాచ్లెట్స్. ఇవి వచ్చేసి బూట్లు. మనకు స్పోర్ట్స్ బూట్లు కావాలన్నా, క్లాసికల్ కావాలన్నా, నార్మల్గా ఎలాంటి బూట్లు కావాలన్నా మొత్తం ఏం కావాలన్నా A to Z దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ వితౌట్ పర్మిషన్ అంట, ఇక్కడ లైసెన్స్ లేకుండా అట్లా పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి తీయకూడదు అని చెప్పారు. బెడ్లు, బట్టలు, దుప్పట్లు, దిండులు, పెద్ద పెద్ద సోఫాలు, సంచులు, బ్యాగులు, పిల్లల్ని వేసుకునేదానికి అర్బాన్లు, గ్లాసులు, మిషన్లు అన్నీ సెకండ్ హ్యాండే. ఆఖరికి తినే ప్లేట్లు, తాగే గ్లాసులు కూడా సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది. వచ్చేసి కొత్తగా ఉన్నాయి బా. ఇక్కడ చూడండి ఆఖరికి మొబైల్ ఫోన్స్ కూడా సెకండ్ హ్యాండ్లో దొరుకుతున్నాయి. అన్నీ మొబైల్ ఫోన్స్. చూడండి, ఇస్త్రీ పెట్లు, హెయిర్ డ్రైయర్లు, మేకప్ కిట్లు, ల్యాప్టాప్లు, ఐఫోన్స్. ఏడ పని చేస్తుంది ఇది, పని చేయవు అంతే, ఊడిపోయింది. ఏం లే, ఏమన్నా కావాలంటే ఎక్కడ తీసుకొని ఆడికి ఎత్తుకొని మీరు రిపేర్ చేయించుకోవాలి అంతే. అన్నీ ఇజ్బాల్ అన్నమాట. ఇవేవి తీసుకున్నా కొద్ది ఈరోజు మాత్రం వాళ్ళ ముందర బాగా పని చేస్తాయి. ఏదైనా అంటే పక్కకు పోతానే పని చేయదు, వితౌట్ గ్యారంటీ, వారంటీ. ఏది కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేంతవరకే. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినామా అంతే, మళ్ళీ పని చేయకపోని వాళ్ళకి సంబంధం లేదు. నాకు తెలిసి వీటిని ఎవరన్నా ఇజ్బాల్ దగ్గర బాగా డబ్బులున్న కోవిటి వాళ్ళు కొద్ది రోజులు వాడుకొని కొత్తటి తెచ్చుకున్నప్పుడు పాతటి పడేస్తూ ఉంటారు అనమాట. అలా పడేసినవి తీసుకొచ్చుకొని కొంచెం రిపేర్ చేసి క్లీన్ చేసి ఇట్లా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. రేపటి కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నారు మొత్తం. అంటే ఈరోజు వచ్చేసి వేస్తవారము, రేపు శుక్రవారం. ఇది అంతా ఫ్రైడే మార్కెట్ కాబట్టి రేపటి కోసం రెడీ చేస్తున్నారు.
ఈరోజు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఇంక రేపు ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకోండి మీరే. ఎలక్ట్రికల్ వస్తువులు ఇట్లా ఎంచుకునేదానికి కోవిడ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు వీటిలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మన వాళ్ళు వీటిని చూసి భయపడతారు, కానీ ఇక్కడ అందరూ ఇట్లా అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇట్లా అనుకుంటూ ఉంటారు తీసుకొని చూసుకుంటూ ఉంటారు బ్యాచిలర్స్ అయ్యి. వీడియోస్ తీసుకోకూడదు అంటున్నారంటే ఇక్కడుండే షాపులు ఏవి కూడా నాకు తెలిసి వితౌట్ లైసెన్స్ ఉంటాయి. పోలీస్ వాళ్ళు వీళ్ళతో ఇబ్బంది పడతారని చెప్పేసి చూపిద్దని చెప్తున్నారు. జిమ్కి సంబంధించి ఎవరన్నా జిమ్ చేయాలనుకున్నా తీసుకోవాలంటే కొత్తటివి కాకుండా సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. డైరెక్ట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు అనమాట. అండ్ ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, ఇవి వచ్చేసి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు, నార్మల్ వాషింగ్ మిషన్లు. కోవిడ్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఎవరన్నా కొత్తగా వచ్చి ఫ్యామిలీలు ఇక్కడే ఉండి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి బాగా పనికొస్తాయి. సో చూడండి ఇక్కడ కొంటున్నారు చిన్న ఫ్రిడ్జ్. టీవీలు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలు వచ్చి ఇక్కడే ఉండి ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉండాలనుకున్న వాళ్ళకి టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అలాంటివన్నీ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. పెద్దవి చిన్న టీవీలు కానీ పెద్ద టీవీల వరకు మొత్తం చూడండి. వాషింగ్ మిషన్లు కోవిడ్ వాళ్ళైనా మన వాళ్ళైనా తీసుకునేటివి ఇట్లా ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళకి ఏమేమి కావాలన్నీ తీసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకొని తీసుకోపోతారు అనమాట. డైనింగ్ టేబుల్స్ చూడండి ఇక్కడ అంతా కోవిడ్ వాళ్ళకి సంబంధించిన వస్తువులు. డైనింగ్ టేబుల్, ఏదైనా ఆఫీస్లో వస్తువులు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఈ ఖాళీగా ఉండే ప్లేస్లో మొత్తం మళ్ళీ రేపు కూడా పెట్టేస్తారనమాట. దగ్గరలోనే షాపులు ఉంటాయి, కూల్ డ్రింక్స్ అవి ఇవి తీసుకొని తాగడానికి, తినడానికి హోటల్స్ ఉంటాయి. సో పొద్దున్నే వచ్చి సాయంత్రంగా షాపింగ్ చేసుకొని ఇక్కడే తినేసి ఇక్కడే మాట్లాడుకొని అందరూ రేపు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. చూడండి ఇక్కడ బయట కూడా అంగళ్ళలో పెట్టుకొని అమ్ముకుంటున్నారు కదా, వేరే దగ్గర మనం ఏదైనా కొనుక్కున్నాం. మమ్మ ఏ బీమాయ్ చమ్ థ్యాంక్ యూ మమ్మీ. ఈ సూకుల జుమ్మా చుట్టూ పార్కింగ్ ఉంటుంది. ఏ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. శుక్రవారానికి అన్ని పార్కింగ్లు ఫుల్ అయిపోతాయి. మన బండి ఏడుంది. మేడం కాల్ చేసింది పోతున్నా, లేకపోతే ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సో అన్నీ చూపించలేకపోయినా మేడం టక్మని ఫోన్ చేసే వాళ్ళకి ఐఫోన్ కాబట్టి ఇది ఫుల్ హీట్ అయిపోతుంది ఫోన్ కాసేపటికే. ఒక 5 నిమిషాలు వీడియో రికార్డ్ చేసినా కూడా మొత్తం ఫుల్ హీట్ అయిపోతుంది అనమాట. సో అందుకే చూపించలేకపోతున్నాము. ఇప్పుడు బయట వేడి ఎక్కువ ఉంది కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్గా నేను లీవ్ తీసుకొని వచ్చి మీకు అందరికీ చూపిస్తా. ఏమనుకోకండి ప్లీజ్. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త ప్లేస్లన్నీ చూపిస్తాం మీకు అందరికీ. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్, జై హింద్.